బొరారి కేస్ మీరు కూడా ఎక్కడో వినే ఉంటారు కదా. ది మోస్ట్ హారబుల్ మాస్ సూసైడ్ కేస్. మాస్ అంటే మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు, మాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. సో కరెక్ట్గా చెప్పాలంటే 11 మెంబర్స్, అది కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళ ఇంటి హాల్లో ఎవరి చేతులు వాళ్ళే కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉరేసుకున్నారు. జస్ట్ ఇమాజిన్ 11 మెంబర్స్ని అలా రూమ్లో చూస్తే ఎలా ఉంటుంది. అసలు మాటలు రావు, చెమటలు పట్టేస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు భయం అంటే ఏంటో పరిచయం అవుతుంది. వెల్కమ్ టు అన్సాల్వ్డ్ బై బాను. జూలై 1, 2018 మార్నింగ్ 7:15కి గురుచరణ్ గారు వాకింగ్కి వెళ్తున్న సమయంలో చుండావత్ షాపింగ్ క్లోజ్లోనే ఉంది. డైలీ మార్నింగ్ 5 to 5:30 మధ్యలో ఓపెన్ అవ్వాల్సిన షాప్ ఇంకా క్లోజ్లోనే ఉంది. వాకింగ్కి రావాల్సిన లలిత్ కూడా వాకింగ్కి రాలేదు. షాప్ ముందే ఇంకా పాల ప్యాకెట్లు అండ్ బ్రెడ్ ప్యాకెట్లు అలాగే ఉన్నాయి. ఇవన్నీ చూసిన గురుచరణ్కి ఏదో కరెక్ట్గా లేదని చెప్పి పక్కనే ఉన్న చుండావతి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశారు. డోర్ ఓపెన్లో ఉందని గమనించి లోపలికి వెళ్ళిన గురుచరణ్కి హాల్లో 10 మంది సీలింగ్కి వేలాడుతూ ఉన్నారు. అదంతా చూసి షాక్ అయిన గురుచరణ్ గారు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు రాకముందే అక్కడ అందరూ గుంపు కూడారు. పోలీసులు లోపలికి వచ్చి ఆ శవాలన్నీ కిందకు దించాక ఒక పోలీస్ ఆఫీసర్ పక్కనే ఉన్న రూమ్ డోర్ తెరిచి సార్ అని గట్టిగా అరిచారు. మిగతా పోలీస్ ఆఫీసర్స్ అందరూ వచ్చి చూడగా అక్కడ లోపల ఇంకో శవం ఉంది. అసలు ఈ శవాలన్నీ ఎవరివి, వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు అని విచారించగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చుండావత్ ఫ్యామిలీలో నారాయణి దేవికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కూతురు ప్రతిభా భాటియా, పెద్ద కొడుకు భువన్ చుండావత్, చిన్న కొడుకు లలిత్ చుండావత్. ప్రతిభకి ఒక్కగానొక కూతురు ప్రియాంక. సవిత భువన్స్ భార్య. వీళ్ళిద్దరికి 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురు నీతు, చిన్న కూతురు మేనక అండ్ ఒక్కగానొక కొడుకు దుష్యంత్. టీనా లలిత్ భార్య. వీళ్ళిద్దరికి ఒక్కగానొక కొడుకు శివం. అసలు కథ లలిత్ వల్లే మొదలైంది. 2004లో లలిత్కి ప్లేయింగ్ షాప్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో లలిత్కి చాలా గాయాలు తగిలాయి. అప్పటి నుంచి లలిత్కి మతిస్థిమితం సరిగ్గా పనిచేసేది కాదు. 2007లో పెద్ద ఆయన మరణించారు, భూపాల్ సింగ్ చుండావత్. ఈయన తదనంతరం 10 రోజుల కార్యక్రమం నిర్వర్తించారు. ఆ కార్యక్రమం 10వ రోజు అందరూ పూజలో పాల్గొంటున్న సమయంలో లలిత్ గట్టిగా ఓం ఓం అనడం మొదలుపెట్టాడు. పక్కన ఉన్న కుటుంబ సభ్యులందరూ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే చనిపోయిన భూపాల్ సింగ్ కూడా అలాగే గట్టిగా ఓం ఓం అని అరిచేవారు. ఆ కుటుంబ సభ్యులందరూ కంగారు పడి లలిత్ని ఏమైందని అడగ్గా నాన్న నా కల్లోకి వచ్చారు, ఇంకా కొద్ది రోజులే నేను మళ్ళీ మీ దగ్గర రాబోతున్నాను అని చెప్పారని లలిత్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ ఆనందంతో పొంగిపోయారు. 10 రోజుల్లో అవ్వాల్సిన పూజ 11 సంవత్సరాలు కొనసాగించారు. ప్రతిరోజు 9 గంటలు అవ్వగానే పూజ స్టార్ట్ చేసేవారు. మెల్లిగా పూజ సమయం కాస్త నాన్న సమయంగా మారింది. అందరూ నాన్నొస్తున్నారు రండి అని చెప్పి ఒక చోట చేరేవారు. అలా 11 సంవత్సరాల పాటు భూపాల్ సింగ్ గారు వచ్చి డైరీలో వాళ్ళు ఏం చేయాలో రాసేవారంట. అలా ఆయన రాసిందే వీరందరూ పాటించేవారు. అలా ఒకరోజు నేను మీ ముందుకు మరో 6 రోజుల్లో రాబోతున్నానని డైరీలో రాశారు. 5 రోజులు గడిచాయి. జూన్ 30, 2018 మీరందరూ మీ చేతులు వెనక్కి కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. బయట ఉరుము వినిపించిన తదనంతరం మీరందరూ ఉరి వేసుకోండి. నేనొచ్చి మిమ్మల్ని కాపాడి మీకు మోక్షాన్ని కల్పిస్తాను అని ఆ డైరీ చివరి పేజీలో రాసింది. ఆ డైరీలో ఉన్నట్టుగానే అన్ని సామాన్లు తెచ్చుకొని కళ్ళకు గంతలు కట్టుకొని చేతులు వెనక్కి కట్టుకొని స్టూల్ మీద నుంచున్నారు. హాల్ అంతా నిశ్శబ్దం. చుట్టూ తెలియని ఏదో చల్లగాలి. బయట ఉరుము వినిపించిన తక్షణం
అందరూ స్టూల్ ఎట్టేశారు. 11 మంది కుటుంబ సభ్యులు ఒక్కటేసారి ఊపిరి విడిచారు. కానీ ఒక్కరు కూడా చిన్న శబ్దం కూడా చేయలేదు. కుటుంబ సభ్యులందరూ ఇష్టపూర్వకంగా నమ్మకంతో భూపాల్ సింగ్ వస్తారని ప్రాణాలు విడిచారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత లలిత్కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని కుటుంబ సభ్యులందరూ లలిత్ని గుడ్గా నమ్మి సూసైడ్ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. అలా ఈ కేసు క్లోజ్ చేశారు. కానీ ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని మిస్టరీ ఏంటంటే రోజు రాత్రి భూపాల్ సింగ్ ఆత్మ లలిత్లోకి వచ్చి ఆ డైరీ రాసేవారని చెప్పారు. కానీ ఆ హ్యాండ్ రైటింగ్ లలిత్ది కాదు. మరి ఎవరిది? పెద్దవాళ్ళంటే ఓకే, మరి చిన్న పిల్లలు కూడా ఏ గోల చేయకుండా ఎలా ప్రాణాలు విడిచారు? ఆ డైరీలో మరో లోకానికి దారి, పునర్జన్మ ఇలాంటి ఎన్నో పదాలు రాసి ఉన్నాయి. నిజంగా ఇదంతా లలిత్ స్ప్లిట్ పర్సనాలిటీయా లేదా ఇంకేమైనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ స్కేరియస్ స్టోరీస్ కోసం డూ సబ్స్క్రైబ్ VST న్యూస్.